సాయంత్రం 4 గంటలయింది టైము. కాలేజీ లైబ్రరీలో నుంచి అప్పుడే బయటకొచ్చింది శ్రీలత. వరండాలో నుంచి ముందు నడుస్తూ ఆలోచించటం ప్రారంభించింది. సరిగ్గా సాయంత్రం 4:30, 5 గంటల మధ్య ఆఫీస్కి ఫోన్ చేయమని అర్చన చెప్పింది. ఈరోజు రాజేష్ తన విషయాన్ని గురించి పర్సనల్గా మాట్లాడతాను అని చెప్పింది. ఎలాగైనా అతన్ని ఒప్పిస్తానని మాటిచ్చింది. ఇంకో అరగంట. ఆ తర్వాత అర్చనకి ఫోన్ చేస్తే రిజల్ట్ తెలుస్తుంది. రాజేష్ తన ప్రేమను అంగీకరిస్తే అంతకంటే అదృష్టం మరొకటి లేదు తనకి. అతని కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంది తను. చివరికి తన ఆస్తి సర్వస్వాన్ని వదిలేసి కట్టుబట్టలతో అతనితో వెళ్ళడానికి కూడా ఏ పరిస్థితుల్లోనూ తను వెనకాడదు. ప్రేమించినవాడు, తన మనసుకు నచ్చినవాడు భర్తగా లభించాలే గాని ఆస్తిపాస్తులో లెక్క. హలో శ్రీలత. ఎవరో పిలవడంతో ఆలోచనల నుంచి బయటపడి ఆగి వెనుతిరిగి చూసింది. అరవింద్ వేగంగా అడుగులు వేస్తూ ఇటే వస్తూ కనిపించాడు. విసుగ్గా ముడిపడ్డాయి ఆమె కనుబొమ్మలు. నిన్న అతను తనకి లవ్ లెటర్ ఇచ్చిన సంగతి గుర్తుకొచ్చింది. నిన్న తిన్న చెంపదెబ్బ ఇంకా మర్చిపోలేదేమో. నీకోసం కాలేజీ అంతా వెతుకుతున్నాను అన్నాడు ఆమెను సమీపించి. నా కోసం ఎందుకు వెతకడం? ఇంకో లవ్ లెటర్ ఇచ్చి చెంపదెబ్బ తినడానికా? వ్యంగ్యంగా అంది శ్రీలత. అతని ముఖం మాడిపోయింది. నిన్న జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను శ్రీలత. చచ్చిన పాముని ఇంకా చంపకు. నాకు బుద్ధొచ్చింది. నిన్ను ఒంటరిగా కలిసి క్షమాపణ చెప్పుకోవాలని నీకోసం వెతుకుతున్నాను అన్నాడు అరవింద్. అతను అంత దీనంగా ముఖం పెట్టేసరికి ఆమెకు జాలేసింది. నిన్న అతన్ని చెంపదెబ్బ కొట్టినందుకు మనసులోనే బాధపడింది. క్షమాపణ ఎందుకు అరవింద్? ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రేమలేఖలు రాయటం మంచిది కాదు అంది. అలా కాదు, నువ్వు నన్ను క్షమించానని నోటితో చెప్పాలి. అలా అయితేనే నా మీద నీకు కోపం పోయినట్టు లెక్క. శ్రీలత నవ్వింది. ఆల్ రైట్, క్షమించానులే. థ్యాంక్ యూ శ్రీలత. ఇప్పుడు నా మనసు తేలిక పడింది. వస్తాను అంటూ హుషారుగా అడుగులు వేస్తూ అవతలకు వెళ్ళిపోయాడు. అతనటు వెళ్ళగానే 4 స్నేహితురాళ్లు శ్రీలత దగ్గరకు వచ్చారు. ఏమిటి అంటున్నాడు? మళ్ళీ ఏదైనా ప్రేమాయణం మొదలుపెట్టాడా అని అడిగింది ఒక స్నేహితురాలు. అబ్బే, అలాంటిదేమీ లేదు. మరి నిన్న ప్రేమలేఖ రాసినందుకు పర్సనల్గా వచ్చి క్షమాపణ చెప్పుకుంటున్నాడు. చెంపదెబ్బతో బుద్ధి కుదిరిందనుకుంటాను అంది వెటకారంగా ఇంకో స్నేహితురాలు. పోనీండే, పాపం ఏదో తొందరపడ్డాడు అంటూ రిస్ట్ వాచ్ చూసుకుని ఉలిక్కిపడి మై గాడ్, అప్పుడే టైము 4:30 అయిపోయింది అంది శ్రీలత. నాకు అర్జెంట్ పనుంది, వస్తాను అంటూ పరుగులాంటి నడకతో వెళ్లి కారెక్కి స్టార్ట్ చేసింది శ్రీలత. ఈ మధ్య ఆమెలో వస్తున్న మార్పు గురించి రకరకాలుగా కామెంట్ చేసుకుంటూ అక్కడి నుంచి లైబ్రరీ వైపు వెళ్లిపోయారు ఆమె స్నేహితురాళ్లు. కాలేజీ మెయిన్ గేటు దాటి రోడ్డు మీదకొచ్చింది శ్రీలత డ్రైవ్ చేస్తున్న కారు. అక్కడికి ఫర్లాంగ్ దూరంలో ఉన్న రోడ్డు కార్నర్లో ఉంది ఒక పబ్లిక్ టెలిఫోన్ బూతు. కారు బూత్ పక్కన ఆపి కిందకు దిగి బూతులోకి వెళ్ళింది. అదే సమయంలో తన మారుతి కారును అనుసరిస్తూ వచ్చిన ఒక బ్లాక్ అంబాసిడర్ కారు టెలిఫోన్ బూత్కి 100 అడుగుల దూరంలో వచ్చి ఆగడం ఆమె గమనించలేదు. ఆ కారులో 4 రౌడీలు ఉన్నట్టు కూడా ఆమెకు తెలియదు. బూత్లోకి వెళ్ళి అర్చనకు ఫోన్ చేసింది శ్రీలత. 2 నిమిషాల తర్వాత లైన్లోకి వచ్చింది అర్చన. హలో, అర్చన స్పీకింగ్. అర్చన, నేను శ్రీలతని మాట్లాడుతున్నాను. నువ్వా? చెప్పు. ఏమిటి చెప్పడం? నేను నువ్వే చెప్పాలి. రాజేష్తో మాట్లాడావా? మాట్లాడాను. శ్రీలత గుండె ఆత్రంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అదో రకమైన టెన్షన్. ఏమన్నాడు? ఏమీ అనలేదు. శ్రీలత నీరసించిపోయింది. ఏమీ అనకపోవడం ఏమిటి? నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా. నాతో మాట్లాడడం ఏమిటి? చెబుతాను కదా, రా. రాజేష్ ఆఫీస్లోనే ఉన్నాడా? లేడు. గంట క్రిందటే పర్మిషన్ పెట్టి వెళ్ళిపోయాడు. బయలుదేరుతున్నాను. నేను ఆఫీస్ బయట నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. శ్రీలత రిసీవర్ క్రెడిల్ చేసి బూత్లోంచి బయటకు వచ్చి కారును సమీపించబోతూ యథాలాపంగా ముందుకు చూసింది. విచిత్రంగా మెరిశాయి ఆమె కనులు. ఎదురుగా ఉన్న ఒక స్టేషనరీ షాపులోంచి బయటకొస్తూ కనిపించాడామెకు రాజేష్. హలో రాజేష్ గారు అని పిలవబోతూ మారుతి కారును దాటి ముందుకు అడుగు వేసింది. పిలుపు ఆమె గొంతు దాటి బయటకు రాకముందే వేగంగా దూసుకొచ్చిన బ్లాక్ అంబాసిడర్ ఆమె పక్కన ఆగడం, విసురుగా డోర్ తెరుచుకోవడం, 2 చేతులు బలవంతంగా ఆమెను లోపలకు లాగి డోర్ మూసివేయటం రెప్పపాటు కాలంలో అతి వేగంగా జరిగిపోయాయి. స్టేషనరీ షాప్లోంచి బయటకొచ్చి తన సైకిల్ స్టాండ్ తీయబోతున్న రాజేష్ కంటపడింది ఆ దృశ్యం.
ఆందోళనగా ముడిపడ్డాయి అతని కనుబొమలు. ఆమెను ఎవరో ఎత్తుకుపోతున్నారో అని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు అతనికి. ఆమెను రక్షించాలి. ఎలా? అంబాసిడర్ కారుని సైకిల్ మీద తను ఎలా వెంటాడగలడు? పోలీసులకి ఫోన్ చేస్తే లాభం లేదు. తను పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళు రంగంలోకి దిగేసరికి జరగకూడదు ఏదైనా జరిగితే? అప్పటికే అంబాసిడర్ ట్రాఫిక్ని చీల్చుకుంటూ ముందుకు పోవడం ప్రారంభించింది. రాజేష్ ఆలస్యం చేయలేదు. గబగబా షాపులోకి వెళ్ళి అంతకు ముందు తను ఖరీదు చేసిన సామాను ఒక మూలకు విసిరేశాడు. ఏం జరిగింది రాజేష్ గారు? ఆశ్చర్యంగా అడిగాడు షాపు ఓనరు. రాజేష్ అతనికి బాగా తెలుసు. నా స్నేహితురాలు ఒక ఆమెను రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నారు. దయచేసి మీ మోటార్ సైకిల్ ఒకసారి ఇస్తారా? ఎంత మాట! మీరు అడగడం నీకు ఆదరణమునా? పట్టుకెళ్ళండి అంటూ టేబుల్ సురుగులో నుంచి మోటార్ సైకిల్ తాళం చెవి తీసిచ్చాడు. షాపులోంచి గబగబా బయటకొచ్చి మోటార్ సైకిల్ ఎక్కి స్టార్ట్ చేశాడు రాజేష్. గేరు వేసి యాక్సిలేటర్ తిప్పాడు. చిన్న జర్కిచ్చి ముందుకు కదిలింది మోటార్ సైకిల్. వింటి నుంచి వెలువడిన బాణంలా అంబాసిడర్ వెళ్లిన దిశలో వేగంగా దూసుకుపోవడం ప్రారంభించింది. శ్రీలతను అంబాసిడర్లోకి లాగిన మరుక్షణంలోనే ఆమె నోటికి ప్లాస్టర్ అతికించాడు ఒక రౌడీ. ఆమె కళ్లకు గంతలు కట్టేశాడు రెండో రౌడీ. ఫ్రంట్ సీట్లో ఇద్దరు కూర్చున్నారు. బ్యాక్ సీట్లో కూర్చున్న ఇద్దరు ఆమెను తమ మధ్య కూర్చోబెట్టుకుని పెనుగులాడకుండా బలంగా ఆమె భుజాలను అదిమి పట్టుకున్నారు. శ్రీలత గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది. ఎవరు వాళ్ళు? తనను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఎక్కడికి తీసుకుపోతున్నారు? ఏం చేయబోతున్నారు? ఏమీ అర్థం కావడం లేదామెకు. సరిగ్గా గంట తరువాత సిటీ సరిహద్దు అవతల ఉన్న ఒక బంగ్లా ముందుకెళ్లి ఆగింది అంబాసిడర్. శ్రీలతని లోపలికి లాక్కుపోయి ఒక బెడ్రూంలోకి నెట్టి తలుపులు మూసేశారు రౌడీలు. కళ్లకు కట్టిన గంతలను, నోటికి అతికించిన ప్లాస్టర్ను వదిలించుకుని చుట్టూ చూసింది శ్రీలత. చూస్తూనే ఆశ్చర్యంగా ముడిపడ్డాయి ఆమె కనుబొమలు. ఆ గదిలో నీలిరంగు డిమ్లైట్ వెలుగుతోంది. కిటికీలు మూసివేయబడి ఉన్నాయి. ఒక పక్క డబుల్ కాట్, దాని మీద ఒత్తుగా పరచబడ్డాయి మల్లెపూలు. బెడ్ మధ్య గులాబీ పూలతో ఆటిన్ గుర్తు, దాని మధ్యగా బాణం గుర్తు వేయబడి ఉన్నాయి. ఖరీదైన సెంటు పరిమళాలు గదంతా వ్యాపిస్తున్నాయి. అగరవత్తుల సువాసనలు ఆ పరిమళాలతో పోటీ పడుతున్నాయి. బెడ్ పక్కన పెద్ద టీపాయ్, దాని మీద పాలు, పండ్లు, స్వీట్లు, పంచదార చిలకలు. ఒక్క మాటతో చెప్పాలంటే శోభనం గదిలా అలంకరించబడి ఉందా గది. తననిక్కడికి బలవంతంగా ఎందుకు తీసుకురాబడిందో గ్రహించేసరికి జల్లుమంది శ్రీలత గుండె. తనను బలవంతంగా అనుభవించడానికి జరుగుతున్న ప్రయత్నం అది. ఎవరుడిగట్టారు ఈ దుర్మార్గానికి? అంతరంగాన్ని ఆందోళనకి గురిచేస్తున్న ఆలోచనలను బలవంతంగా అవతలకు నెట్టడానికి ప్రయత్నిస్తూ ఆ గదిలోంచి బయటపడేటందుకు గబగబా దారులు వెతకడం ప్రారంభించింది. గది కిటికీలు టైటుగా బిగించబడి ఉన్నాయి. బాత్రూంలోంచి బయటికి పోయే అవకాశం లేదు. కిటికీ అద్దాలు పగలగొడితే? అటువంటి ఆలోచన రాగానే ఆలస్యం చేయలేదామె. ఆ గదిలో ఉన్న ఫ్లవర్ వాజ్ ఒకదాన్ని అందుకుని కిటికీ దగ్గరకు వెళ్ళింది. అంతలో చిన్న గది తలుపు తెరుచుకున్నట్లు వినిపించింది చిన్న శబ్దం. కిటికీ అద్దాన్ని పగలగొట్టే ప్రయత్నాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుని చివ్వును వెనుదిరిగి చూసింది. ఎదురుగా అరవింద్ లోపలికొచ్చి తలుపులు బోల్టు బిగిస్తూ కనిపించాడు. ఆశ్చర్యంగా ముడతలు పడింది ఆమె నుదురు. నువ్వా? అతను చిన్నగా నవ్వాడు. నేనే డియర్, సాక్షాత్తు అరవింద్ని. నువ్వు కిటికీ అద్దాలు పగలగొట్టినా తలుపులు విరగ్గొట్టి బయటకు వెళ్ళగలిగి ఈ బంగ్లాలోంచి తప్పించుకోలేవు. బయట నా మనుషులు కాపలాగా ఉన్నారు అన్నాడు. కోపంతో ఎర్రగా కందిపోయింది శ్రీలత ముఖం. అరవింద్, ఏమిటి మోసం? నన్నెందుకు రప్పించావు ఇక్కడికి? అరవింద్ పెదవుల మీద వెకిలి నవ్వు. ఇంకా అర్థం కాలేదా డియర్? నీ అందాన్ని ఆస్వాదించడానికి, నీ శరీరాన్ని తనివితీరా అనుభవించి నన్ను చెంపదెబ్బ కొట్టిన నీ తలపగురు దించడానికి. యూ డర్టీ రోగ్! ఈ సంగతి మా మామయ్యకు తెలిస్తే నీ గతేమవుతుందో ఆలోచించావా? కోపంతో బొసకొట్టింది శ్రీలత. ఏమీ కాదు, మన పెళ్లి జరుగుతుంది. ఆమె పురుగును చూసినంత అసహ్యంగా చూసింది అతని వంక. నీ ముఖానికి నాతో పెళ్ళా? అది ఈ జన్మలో జరగదు అంది ఏసడింపుగా. జరుగుతుంది డార్లింగ్, మన పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది. ఇంకొద్ది నిమిషాల్లో ముందుగా మన శోభనం జరుగుతుంది. ఆ తర్వాత నీ మెడలో తాళి కట్టడానికి మరో మగాడు ముందుకు రాడు. నేను రానీయను అన్నాడు. అతని ఉద్దేశం ఏమిటో అర్థమయ్యేసరికి మొట్టమొదటిసారిగా భయపడింది శ్రీలత. అయినా తన ముఖంలోని భావాలు బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ, నా కంఠంలో ఊపిరుండగా నీ కోరిక నెరవేరదు. మర్యాదగా నన్ను వెళ్ళని, లేదంటే అరిచి గోల చేసి అందరినీ పిలుస్తాను అంది డబాయింపుగా. ఆ మాటలకు బిగ్గరగా నవ్వాడు అరవింద్. అరు, నీ గొంతు చినిగిపోయేలా అరు, గుండె పగిలిపోయేలా,
నీ అరుపులు వినిపించుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. నిన్ను రక్షించడానికి ఎవ్వరూ రారు అంటూ ముందుకు దూకి ఆమెను తన కవిగిట్లో బంధించడానికి ప్రయత్నించాడు. శ్రీలత భయంతో కెవ్వుమంది. 2 చేతులతో అతన్ని వెనక్కి నెట్టి ద్వారం కేసి దూకింది. వెంటనే ఆమెను అడ్డుకున్నాడు రాజేష్. చుడీదార్ వెనక భాగాన్ని పట్టుకుని బలంగా లాగాడు. సర్రున చిరిగిపోయింది చుడీదార్. ఆమె వీపు నగ్నంగా మారిపోయింది. ఆమె జబ్బను బలంగా పట్టుకుని బెడ్ మీదకు నెట్టాడు అరవింద్. షర్టు విప్పి అవతలకు విసిరి ఆమె మీదకి దూకాడు. పక్కకు జరిగి మంచం మించి కిందకి దూకబోయింది. శ్రీలత ప్రయత్నం నెరవేరలేదు. ఆమెను కదలకుండా పట్టుకుని బలవంతంగా తన మీదకి లాక్కున్నాడు అరవింద్. ఛీ దుర్మార్గుడా, వదులు, నన్ను వదులు. పిడికిళ్లతో అతడి భుజాల మీద బాదుతూ అరవడం ప్రారంభించింది శ్రీలత. ఒక్క నిమిషం ఓపిక పట్టాలి డార్లింగ్. నా కోరిక తీరగానే నిన్ను వదిలేస్తాను. యూ డర్టీ రోగ్ స్కౌండ్రల్. ఇష్టం వచ్చినట్లు తిట్టసాగింది. అతను పకపక నవ్వాడు. చూడు డియర్, ఈ మల్లెపూల సౌరభాలు, ఈ అగరవత్తుల సువాసనలు మనల్ని ఎలా ఆహ్వానిస్తున్నాయో చూడు. తమను కసిగా నలిపేయమని ఎలా ఆహ్వానిస్తున్నాయో చూడు. హెల్ప్ హెల్ప్ దీనంగా అరుస్తోంది శ్రీలత. లాభం లేదు డార్లింగ్. నువ్వు అరిచినా పిలిచినా పలకడానికి నేను తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు అన్నాడు. అంటూనే ఆమెను తన మీద నుంచి కిందకి దొర్లించాడు. అంతలో ధనేల్మని శబ్దం చేస్తూ విసురుగా తెరుచుకున్నాయి ఆ బెడ్రూమ్ తలుపులు. అదిరిపడి ఆమె పైనుంచి లేచి నిలబడి ద్వారం వైపు చూశాడు అరవింద్. ఎదురుగా నిలబడ్డాడు రాజేష్. చెదిరిపోయి ఉంది అతని జుత్తు. దుస్తులు నలిగిపోయి ఉన్నాయి. ఎవరితోనో ఫైటింగ్ చేసినట్లు ఆవేశంగా కనిపిస్తున్నాడు మనిషి. అతన్ని గమనిస్తూ శ్రీలత దుఃఖం కట్టలు తెంచుకుంది. ముఖాన్ని 2 చేతుల్లో దాచుకుని బావురుమంది. ఎవరు నువ్వు? కంగుమన్న కంఠంతో ప్రశ్నించాడు అరవింద్. నేను ఎవరినైనా నీలాంటి పశువుని మాత్రం కాదు. యూ బ్లడీ, నన్నే పశువు అంటావా? తప్పే, పశువు నీకంటే చాలా ఉన్నతమైంది. రే, ఎవడ్రా అక్కడ? వీడిని లోపలికెందుకు రానిచ్చారు? బయట ఉన్న తన రౌడీల్ని ఉద్దేశించి గొంతు చించుకుని అరిచాడు అరవింద్. నువ్వు అరవగానే పరుగు పరుగును రావడానికి నీ చచ్చు రౌడీలు బయట లేరు. వాళ్ళు నీకంటే చాలా తెలివిగలవాళ్ళు. 4 తన్నులు తినగానే చేసిన తప్పుకి చంపలు వేసుకుని పిక్కబలం చూపించారు. నువ్వు అదే పని చేస్తే బాగుంటుంది అన్నాడు రాజేష్. రౌడీలు తన్నులు తిని పారిపోయారు అన్న మాట వినగానే క్షణకాలం అరవింద్ కలవరపడ్డాడు. వెంటనే తేరుకుని పళ్ళు పటపటా కొరికాడు. పిరికి వేధవులు, పనికి మళ్ళ సన్నాసులు, ఒక్కడిని ఎదిరించడం చేతగా లేదా వాళ్ళకి అని రౌడీల్ని ఉద్దేశించి కసిగా తిట్టాడు. వాళ్ళని ఆనక తీరిబడిగా తిట్టుకుందు గాని ముందు శ్రీలతకి క్షమాపణ చెప్పుకుని ఆమెను మర్యాదగా నాతో పంపించు అన్నాడు రాజేష్. ఓహో, శ్రీలత నీకు ముందే తెలుసు అన్నమాట. తెలుసు మిస్టర్, ఇది నీకు సంబంధం లేని వ్యవహారం. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో. ఒక అబల ఆపదలో ఉందని తెలిసాక వెనుదిరిగే స్వభావం కాదు నాది. నీకు కావలసినంత డబ్బిస్తాను. షటప్. ఎవడికి కావాలి నీ బోడి డబ్బు? అరవింద్ క్షణం ఆలోచించి అన్నాడు. ఆల్ రైట్, మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. ఏమిటది? ఆమెను సమానంగా పంచుకుందాం. రాజేష్ ముఖం ఎర్రబడింది. ఏమిటి నీ ఉద్దేశం అంటూ అతన్ని సమీపించాడు. ఇంకా అర్థం కాలేదా? ఇలాంటి అవకాశం రమ్మన్నా రాదు. మనం తెల్లవార్లు ఒకరి తర్వాత ఒకరం తనివితీరా ఆమెను అనుభవిద్దాం. యూ డర్టీ రోగ్, గొంతు చించుకుని అరిచాడు రాజేష్. అరుస్తూ ఉండగానే వేగంగా కదిలింది అతని కుడిచేయి. పెడీమంటూ పడింది బలమైన దెబ్బ అరవింద్ ముఖం మీద. వెర్రిగా అరిచాడతను. దెబ్బకి వెంటనే వెనక్కి తూలి వెల్లకిలా పడిపోయాడు. అదిరిపోయింది అతని ముఖం. పెదాలు చిట్లి గడ్డం మీదకు జారడం ప్రారంభించింది చిక్కటి రక్తం. ఆడదంటే కేవలం సుఖాన్నిచ్చే సాధనం కాదురా ఈడియట్. నీ తల్లి, నీ చెల్లెలు, నీ అక్క అందరూ ఆడవాళ్ళన్న సంగతి మర్చిపోకు. కట్టుకున్న పెళ్ళామే అయినా ఇష్టం లేని ఆడదాన్ని బలవంతంగా అనుభవించడం అంతటి నీచం మరొకటి ఉండదు. యూ బ్లడీ ఈడియట్, నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను, నీ రక్తం తాగుతాను అంటూ అటూ ఇటూ చూశాడు అరవింద్, గడ్డం మీదకి జారుతున్న రక్తాన్ని మోచేత్తో తుడుచుకుంటూ. సమీపంలో టీపాయ్ మీద ఉన్న పండ్లు కోసుకునే కత్తి అతని కంటపడింది. చెంగున అటు దూకి ఆ కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. రాజు, ఆందోళనగా అరిచింది శ్రీలత. ఆమె అరుపును పట్టించుకోలేదు రాజేష్. పిడికిళ్లు బిగించి ముందుకు దూగి అతనితో కలయబడ్డాడు. అతడి చేతిలోని కత్తిని ఎగరగొట్టి గొడ్డును బాదినట్టు బాధేశాడు. రాజేష్ ధాటికి తట్టుకోలేకపోయాడు అరవింద్. చావు దెబ్బలతో ఒళ్ళంతా పచ్చి పుండులా తయారైంది.
నేల మీద కూలబడి బాధగా మూలగడం ప్రారంభించాడు. జాగ్రత్త, ఇంకోసారి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడితే ఈసారి కాలో చెయ్యో విరిచేస్తాను, తీవ్ర స్వరంతో హెచ్చరించాడు రాజేష్. శ్రీలత ఏడవడం మానేసి ఆశ్చర్యంగా అతని వంకే చూస్తుంది. ఎంత సాఫ్ట్గా సాధారణంగా సాధువులా కనిపించే రాజేష్లో అంతటి ఆవేశం రోషం ఉన్నాయని ఊహామాత్రంగా అయినా అనుకోలేదామె. అందుకే అన్నారేమో పెద్దలు, మంచివాడు అలిగితే వంచకులకి నిలువ నీడ కూడా మిగలదని. పదండి శ్రీలత గారు. చెదిరిపోయిన జుత్తును సవరించుకుంటూ ఆమె వైపు తిరిగి అన్నాడు రాజేష్. ఆ పిలుపులో ఆప్యాయత కనిపించలేదామెకు. అతను అలా పిలవడం నచ్చలేదు. పదశ్రీ అని ప్రేమగా అంటే ఎంత బాగుండేది. పదండి ప్లీజ్. అతను మరోసారి అనడంతో ఆలోచనల నుంచి బయటపడింది శ్రీలత. ఇతన్ని పోలీసులకి అని మెల్లగా గొణిగింది. తల తిప్పి అరవింద్ మోహంలోకి చూశాడు రాజేష్. అంత బాధలోనూ అరవింద్ కళ్ళల్లో భయం ప్రత్యక్షం కావడం అతను గమనించాడు. అతనికి ఈ శిక్ష సరిపోతుందనుకుంటాను, ఈసారికి వదిలేయండి అన్నాడు. శ్రీలత ఇంకేమీ మాట్లాడలేదు. తల ఊపి ద్వారం కేసి కదిలింది. ఆమెను అనుసరించబోతూ 1 minute అన్నాడు రాజేష్. ఆమె ఆగి ప్రశ్నార్థకంగా చూసింది అతని ముఖంలోకి. రాజేష్ నిల్చున్న చోటు నుంచి చుట్టూ చూశాడు. సమీపంలో కనిపించిన స్టాండ్ దగ్గరకు వెళ్ళి టర్కీ టవల్ను ఒకదాన్ని తెచ్చి ఆమెకిచ్చాడు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆమెకు వీపు దగ్గర తన చుడీదార్ చిరిగిపోయిన సంగతి. ఆమె సిగ్గుపడింది. తల వంచుకుని టర్కీ టవల్ని భుజం చుట్టూ కప్పుకుంది, వీపంతా కవర్ అయ్యేలా. పదండి అంటూ ముందుకు నడిచాడు రాజేష్. శ్రీలత అతన్ని అనుసరించింది. అతను మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని అంతకు ముందు ఆమె అర్చనకు ఫోన్ చేసిన టెలిఫోన్ బూత్ దగ్గరకు తీసుకొచ్చి వదిలి మోటార్ సైకిల్ను స్టేషనరీ షాపు ముందు వదిలి షాపు ఓనర్కి థ్యాంక్స్ చెప్పి తన సామాన్ తీసుకుని బయటకు వచ్చాడు. రాజేష్ గారు, కారులో కూర్చుని పిలిచింది శ్రీలత. అతను రోడ్డు క్రాస్ చేసి సైకిల్తో పాటు ఆమె దగ్గరకు వెళ్ళాడు. కారులో డ్రాప్ చేస్తాను రండి. అతను నవ్వాడు. నా సైకిల్ని ఏం చేయమంటారు? ఈ పూటకి ఆ షాపు వాళ్ళకు అప్పగించండి. అంత అవసరం ఏమొచ్చింది? మీతో మాట్లాడాలి. అందుకు నా సైకిల్ అడ్డు కాదే. మీరు ఎందుకలా తొంచినట్టు మాట్లాడతారు? నా మాట తీరే అంతా. సమయానికి వచ్చి రక్షించారు, చాలా థ్యాంక్స్. ఇదేగా మీరు మాట్లాడదలుచుకున్నది? ఆమె అటూ ఇటూ చూసి మెల్లగా అంది. ఐ లవ్ యూ. అతను నవ్వలేదు. బట్ ఐ కాంట్ లవ్ యూ. ఆమె షాక్ అయింది. ఎందుకని? ప్రేమ నా ఆరోగ్యానికి సరిపడదు, అందుకని. నేనంటే మీకు ఇష్టం లేదా? లేదు. శ్రీలత చెంప చెళ్ళు మనిపించినంత సూటిగా ఉంది అతని సమాధానం. ఇష్టం లేకపోతే అంత రిస్క్ తీసుకుని నన్ను ఎందుకు రక్షించారు? ఉక్రోషం ధ్వనించింది ఆమె కంఠంలో. చూడండి శ్రీలత గారు, ఆపదలో ఉన్న ఆడపిల్లను రక్షించడం అనేది తప్పు కాదు, గొప్ప అంతకంటే కాదు. మిమ్మల్నే కాదు, మీ స్థానంలో ఇంకెవరున్నా మానవ ధర్మంగా రక్షించేవాణ్ణి. అందుకు మీరు విపరీతమైన అర్థాలు తీసుకోవడం మంచిది కాదు. నన్ను ఏడిపించటం మీకు ఆనందమా? సారీ, ఎదుటి వాళ్ళను బాధ పెట్టి సంతోషించటం నాకు చేత కాదు. మీ ప్రేమ కోసం పరితపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లల్లో ఉత్తముణ్ణి, మీకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోండి. నిజంగా మీకు హృదయం లేదు. ఆమె కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. హృదయం లేనివాణ్ణి కనుకే ప్రేమించలేనంటున్నాను. మీరు నన్ను ఎలా ప్రేమించరో నేను చూస్తాను. మీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా బలిపెడతాను, రోషంగా అంది శ్రీలత. దయచేసి పంతం వద్దు. మీ ప్రేమ కంటే నాకు ప్రాణం ముఖ్యం కాదు అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రీలత. ఆమె వెళ్లిన వైపే చూస్తూ భారంగా నిట్టూర్చాడు రాజేష్. అతని ఆలోచనలు పరిపరి విధాల పరుగు తీయటం ప్రారంభించాయి. నిజానికి శ్రీలత అంటే అతనికి ప్రేమ లేకపోలేదు. కానీ తన ప్రేమ ఫలించదన్నది అతడి నమ్మకం. ఎందుకంటే శ్రీలత ఒక కోటీశ్వరురాలు. ఆమె మేనమామ ఆమెను తనకిచ్చి పెళ్లి చేయడానికి కలలో కూడా అంగీకరించడు. ఒకవేళ శ్రీలత తన కోసం అన్నీ వదులుకుని తన కోసం వచ్చిన ఆమె మామయ్య తమను సుఖంగా బతకనీయడు. సమాజంలో అన్ని విధాల అధికుడైన అటువంటి వ్యక్తిని ఎదిరించి బతకడం సినిమాల్లో జరుగుతుందేమో కానీ నిజ జీవితంలో జరగదు. జరగదని తెలిసి కూడా తను కష్టపడి శ్రీలతను కష్టపెట్టడం దేనికి? ప్రేమ అనే 2 అక్షరాలు వినడానికి చాలా ఇంపుగా తీయగా ఉంటుంది. కానీ కష్టాల విషవలయంలో చిక్కుకున్నాక గానీ తెలియదు ఆ తీపి భరించలేనంత చేదు విషంగా మారుతుంది అన్న సంగతి.
విషాన్ని కూడా జీర్ణించుకుని బ్రతికే మనుషులు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదు, పుట్టరు, పుట్టబోరు. అయితే శ్రీలత మొండి మనిషి. తన పంతం నెగ్గించుకోవడానికి అన్నంత పని చేసినా చేస్తుంది. ఆమె అటువంటి ప్రయత్నం ఏది చేయకముందే తనే జాగ్రత్త పడాలి. తన ఉనికి కూడా ఆమెకు తెలియనంత దూరంగా వెళ్ళిపోవాలి. అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకుని సైకిల్ మీద తన అపార్ట్మెంటుకు బయలుదేరాడు రాజేష్. అప్పుడు టైం రాత్రి 9 గంటలయింది. సరిగ్గా రాత్రి 10 గంటలకి అర్చనకి ఫోన్ చేసింది శ్రీలత. అర్చన ఆ సమయంలో ఇంట్లోనే ఉంది. అప్పుడే స్నానం ముగించి డైనింగ్ హాల్లోకి వెళ్లబోతూ ఫోన్ రింగ్ అవ్వడంతో అటు వెళ్లి రిసీవర్ ఎత్తింది. హలో, అర్చన హియర్. నేను శ్రీలతని మాట్లాడుతున్నాను. ఏమిటిలా చేసావు? నీకోసం ఆఫీస్ ముందు ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? ఎందుకు రాలేదు? అంది అర్చన. గొప్ప ప్రమాదంలో పడ్డాను. వాట్? మా హీరో గారు సమయానికి వచ్చి నన్ను రక్షించారులే. హీరోనా? ఎవరు? ఇంకెవరు, రాజేష్. ఈజ్ ఇట్? అయితే నీ పని సక్సెస్ అయిందన్నమాట. లేదు. మళ్ళీ అదేమిటి? అదే వచ్చిన చిక్కు. ఏమంటున్నాడు రాజేష్? ప్రియురాలిగా కాదట, ఆపదలో ఉన్న ఒక ఆడపిల్లగా నన్ను రక్షించాడట. నా స్థానంలో మరొకరున్నా అలాగే చేస్తాడట. చూయింగం సినిమా డైలాగులు వేశాడు. నువ్వేమన్నావు? సిగ్గు విడిచి ఐ లవ్ యూ అని డైరెక్ట్గా చెప్పాను. నువ్వు లేనిదే బ్రతకలేను అని కూడా మొరపెట్టుకున్నాను. అప్పటికే కరగలేదా అతని మనసు? అది మనసు కాదు, బండరాయి. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఏదో ఒకటి చెయ్యాలి. అతనితో ఛాలెంజ్ చేశాను. ఏమని? అతను నన్ను ఎలా ప్రేమించడో చూస్తానన్నాను. అతని ప్రేమ కోసం నా ప్రాణాలు బలిపెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానన్నాను. ఆ మొండి మనిషిని మార్చడానికి నువ్వే ఏదైనా దారి చూపించాలి. 2 క్షణాల పాటు మౌనంగా ఉండిపోయింది అర్చన. ఆ తర్వాత అడిగింది ఫోన్లో, నువ్వు ఏమని సవాల్ చేశావో ఇంకొకసారి చెప్పు అని. అంతకుముందు తను అన్న మాటల్ని రిపీట్ చేసింది శ్రీలత. వెరీ గుడ్. రాజేష్ని పడగొట్టడానికి దారి దొరికింది. నిజంగానా? ఆతృత ధ్వనించింది శ్రీలత కంఠంలో. ఎస్. ఏమిటది? ఫోన్లో చెప్పను. ఇంటికి రానా? ఇప్పుడు కాదు, ఉదయాన్నే బయలుదేరిరా. ఇప్పుడు చెబితే ఏమిటంట? ఆ మాత్రం సస్పెన్స్ లేకపోతే ఎలా? ప్లీజ్ నన్ను చంపకు. ఒక్క రాత్రికే ప్రాణం పోదులే. అర్చన. గుడ్ నైట్. అర్చన, హలో, ఒక్క నిమిషం, ఆతృతగా అరిచింది శ్రీలత. సమాధానం అర్చన అవతల వైపున రిసీవర్ పెట్టేసిన శబ్దం వినిపించింది. యూ స్వీట్ డెవిల్ అని అర్చనను ఉద్దేశించి తిట్టుకుంటూ రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేసింది శ్రీలత. ఆ రాత్రి ఆమెకు నిద్ర కరువైంది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ అసహనంగా గడిపింది. ఉదయం 6:30 గంటలకే నీటుగా తయారయ్యి అర్చన ఇంటికి బయలుదేరింది శ్రీలత. అప్పటికి ఇంకా ఆమె మేనమామ దేవేంద్ర నిద్ర లేవలేదు. దేశపత్రిక కార్యాలయం ఆవరణలో సైకిల్ దిగి స్టాండ్లో పెట్టేశాడు రాజేష్. ఆఫీస్ మెట్లెక్కబోతూ ప్యాంటు జేబులోని కవర్ని బయటకు తీసి పట్టుకున్నాడు. ఇది అతని రాజీనామా చేస్తున్నట్టు ఎడిటర్ అండ్ పబ్లిషర్కి రాయబడ్డ లేఖ. సాధారణంగా అయితే నెల రోజుల ముందుగానే అతను ఆ లేఖను ఇవ్వాలి. మరో ఆర్టిస్ట్ని నియమించుకునే వరకు పత్రిక వాళ్లకు అతను ఇవ్వవలసిన టైం అది. అలా అని అతను ఉద్యోగంలో చేరేటప్పుడే అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు. కానీ నిన్న శ్రీలత సవాల్ చేసిన తర్వాత ఒక్కరోజు కూడా ఆ ఊళ్ళో ఉండబుద్ధి కావడం లేదు అతనికి. మొదటి నుంచి అతని అదృష్టం మీద అతనికి బొత్తిగా నమ్మకం లేదు. ఎటుపోయి ఎటొస్తుందో. ఛాలెంజ్ చేసినట్లే శ్రీలత ప్రాణత్యాగం చేసుకోవడానికి సిద్ధపడితే ఆ పాపం తనకే చుట్టుకుంటుంది. అటువంటిదేదో జరగకముందే తను కనుమరుగైపోవడం మంచిది. అందుకే నెల రోజుల్లో కాకుండా వెంటనే తనను రిలీవ్ చేయమని ఎడిటర్ గారిని రిక్వెస్ట్ చేయాలి అనుకున్నాడు. పత్రికకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన స్థానంలో తన మిత్రుడు శిష్యుడు అయిన మోహన్ని రికమెండ్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. మెట్లెక్కి ముందుగా తన గది దగ్గరకు వెళ్ళాడు. అతని గదిలో కూర్చుని ఉంది అర్చన. గుడ్ మార్నింగ్ అర్చన గారు. ఆమె తల తిప్పి చూసింది. నో, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ మార్నింగ్. అదేమిటి అలా అంటున్నారు? తన సీట్లో కూర్చుంటూ అడిగాడు అతను. అతని చేతిలోని కవర్ని చూసిందామె. టు ది ఎడిటర్ అని రాయబడి ఉంది కవర్ మీద. ఏమిటా కవరు? నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. ఆమె షాక్ అవుతుందనుకున్నాడు అతను. ఎందుకు రాజీనామా చేస్తున్నారు అని అడుగుతుందనుకున్నాడు. ఆ రెండూ జరగలేదు.
రాత్రి శ్రీలత మాట్లాడిన మాటలను బట్టి అతను అటువంటి నిర్ణయం ఏదో తీసుకుంటాడు అని ముందే ఊహించింది అర్చన. అతని మాటలు వింటూనే భారంగా నిట్టూర్చింది. మీతో ఒక విషయం చెప్పి ఈ లెటర్ ఇవ్వాలని వచ్చాను. మీరు రాజీనామా నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ లెటర్ ఇవ్వడం వేస్ట్. ఊరు శ్రీలత అని విషాదంగా నిట్టూరుస్తూ కుర్చీలోంచి లేచింది. ఏముందా లెటర్లో? అడగకుండా ఉండలేకపోయాడతను. మరణ సందేశం. వాట్? అదిరిపడ్డాడు రాజేష్. ఎవరిది అని అడిగాడు కంగారుగా. ఇంకెవరిది? అభాగ్యురాలు శ్రీలతది. అతని గుండె జల్లుమంది. మై గాడ్, శ్రీలత చనిపోయిందా? ఇంకా లేదు. బహుశా ఆమె చనిపోవడానికి టైం దగ్గర పడిందనుకుంటాను. ఏమిటి అర్చన గారు, ఏమిటి మీరనేది? శ్రీలత ఆత్మహత్యకు సిద్ధపడుతూ టైంతో సహా అన్ని వివరాలు ఈ లెటర్లో రాసి మీకు ఇవ్వమని చెప్పి ఈ లెటర్ని ఓ కుర్రాడితో నాకు పంపించింది. అడగకుండా ఆమె చేతిలోని లెటర్ లాక్కున్నాడు రాజేష్. గబగబా కవర్లో నుంచి కాగితాన్ని బయటికి లాగి మడతలు విప్పి చదవడం ప్రారంభించాడు. అక్షరాల వెంట ఆతృతగా పరుగులు తీయటం ప్రారంభించాయి అతని కళ్ళు. డియర్ రాజేష్, అలా పిలవడానికి కూడా నోచుకోలేని అభాగ్యురాలు శ్రీలత రాస్తున్న మొట్టమొదటి లేఖ. ఇదే చివరి లేఖ కూడా. మొదటి చూపుతో నా మనసు మీ వశమైంది. ఇది సినిమా డైలాగు కాదు, నిజం. నేను ప్రాణాధికంగా మిమ్మల్ని ప్రేమించాను. మీతో జీవితాన్ని పంచుకోవాలి అని కలలు కన్నాను. అందుకు మా మామయ్యను అంగీకరింప చేయగలను అన్న నమ్మకం నాకుంది. కానీ మీరు తిరస్కరించిన తర్వాత జీవించి ఉండడం వృధా అనిపించింది. అందుకే ఈరోజు సరిగ్గా 11:30 గంటలకి గోల్కొండ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. చివరిసారిగా మిమ్మల్ని చూడాలని ఒక పిచ్చి కోరిక. నా ప్రేమను అంగీకరించకపోయినా ఈ చివరి కోరిక తీర్చగలరు అని ఆశిస్తున్నాను. అది కూడా మీకు ఇష్టం లేకపోతే ఈ కోరిక కోరినందుకు నన్ను మన్నించండి. ప్రేమ ఫలితం విషాదాంతమే అని చరిత్ర చాటుతోంది. అది అక్షరాలా నిజమే అని నా విషయంలో మరోసారి రుజువు కాబోతుంది. మీ చివరి దర్శనం కోసం ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ ప్రేమకు నోచుకొని అభాగ్యురాలు శ్రీలత. లెటర్ చదవడం ముగించేసరికి చెమటలు పట్టేశాయి రాజేష్ ముఖానికి. వేగంగా కొట్టుకోవడం ప్రారంభించిన గుండెను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ రిస్టువాచ్ చూసుకున్నాడు. 10:30 గంటలైంది. ఇంకో గంటలో ఆత్మహత్య చేసుకోబోతుంది శ్రీలత. అతనిలో టెన్షన్ మొదలైంది. ఏమిటిది అర్చన గారు, మీరు ఈ లెటర్ చదివారా? ఆమె తల ఊపింది. చదివి కూడా ఆమె ప్రయత్నాన్ని విరమింప చేయడానికి ఎందుకు వెళ్ళలేదు? నిష్ఠూరంగా అన్నాడు రాజేష్. శ్రీలత సంగతి నాకు తెలుసు. ఆమె చాలా మొండిది. నేను నచ్చ చెప్పడానికి రక్షించడానికి ప్రయత్నిస్తే గడువుకు ముందే ప్రాణాలు తీసుకుంటుంది. రాజేష్ అసహనంగా నుదురు రుద్దుకున్నాడు. వాళ్ళ మామయ్యకి ఫోన్ చేయలేకపోయారా? చేశాను, ఆయన ఊళ్ళో లేరట. కావాలనే ఆమె అబద్ధం చెప్పింది. అది నిజమో అబద్ధమో ఆలోచించే స్థితిలో లేడతను. శ్రీలత చావబోతుంది. కేవలం తన కారణంగానే ఆత్మహత్య చేసుకోబోతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఆమెను రక్షించాలి. ఎలాగైనా నచ్చచెప్పి ఆమె ప్రయత్నాన్ని విరమింప చేయాలి అతను ఆలోచిస్తున్నాడు. మిస్టర్ రాజేష్, శ్రీలతను రక్షించడం ఇప్పుడు కేవలం మీ చేతుల్లోనే ఉంది. ఆలస్యం జరిగే కొద్దీ ఆమె చావుకి దగ్గరవుతుంది. ఆ తరువాత విచారించి ఫలితం ఉండదు. అతని టెన్షన్ మరింత రైజ్ చేసింది అర్చన. నిజమే, ఆలస్యం జరిగే కొద్దీ ఆమె చావుకు దగ్గరవుతుంది. తను వెళ్లడం 1 నిమిషం ఆలస్యమైనా దారుణం జరిగిపోతుంది. ఆగలేకపోయాడు రాజేష్. మీరు రండి అంటూ బయలుదేరాడు. నే రావడం మంచిది కాదు. ముందు మీరు వెళ్ళండి. సైకిల్ మీద వెళితే ఆలస్యం అవుతుంది. నా కెనెటిక్ హోండా తీసుకువెళ్ళండి. రెడీగా ఉంచుకున్న కీ అతనికిచ్చింది. దాన్ని అందుకుని పరుగులాంటి నడకతో ఆఫీసులోంచి బయటపడి కెనెటిక్ హోండా మీద గోల్కొండ ప్రాంతానికి బయలుదేరాడు. సరిగ్గా 11:20 అవుతూ ఉండగా అక్కడికి చేరుకుని శ్రీలత గారు, శ్రీలత గారు, కొండల మధ్యగా అటూ ఇటూ పరుగులు తీయటం ప్రారంభించాడు రాజేష్. రాజేష్, మై డియర్ రాజు, నేను ఇక్కడున్నాను. శ్రీలత అరుపు వింటూనే పరుగు తీయటం మాని పక్కకి తిరిగి చూశాడు రాజేష్. దగ్గరలో ఉన్న ఒక కొండ అంచున నిలబడి ఉంది శ్రీలత. శ్రీలత గారు, ఏమిటి పిచ్చి పని? ఆయాసాన్ని అదుపు చేసుకుంటూ ఆ కొండ ఎక్కబోయాడు రాజేష్. స్టాప్, స్టాప్ దేర్ రాజు, అరిచింది శ్రీలత. అతను ఆగిపోయాడు. దయచేసి నన్ను రక్షించడానికి మీరు ఎటువంటి ప్రయత్నమూ చేయొద్దు. నేను చావాలి అని నిర్ణయించుకున్నాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ప్రేమ పిచ్చి. మీ పిచ్చి పట్టింది. ప్లీజ్ నా మాట వినండి. కిందకి దిగిరండి. మీ మాట వింటాను. నన్ను ప్రేమిస్తానని,
నాకు దూరం కానని మాటివ్వండి. ఈ కొండలో ప్రతిధ్వనించేలా ఐ లవ్ యూ శ్రీ అని అనండి. నా ప్రయత్నాన్ని విరమించుకుంటాను. శ్రీలత గారు, మీ మూర్ఖపు పట్టుదల వదలండి. నన్ను అర్థం చేసుకోండి. నీతో వాదించడానికి నాకు వ్యవధి లేదు రాజు. 10 అంకెలు లెక్క పెట్టేలోగా అవునో కాదో చెప్పాలి. లేదంటే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. 1. శ్రీలత, ప్లీజ్ నా మాట విను. 2, 3. ముందు దిగిరా, నన్ను ఆలోచించుకొని. 4, 5, 6, 7. మన ఇద్దరము మాట్లాడుకునే ఒక అభిప్రాయానికి వద్దాం. నేను చెప్పవలసిందంతా ముందే చెప్పాను. ఇక మాట్లాడవలసింది ఏమీ లేదు. 8. రాజేష్ గుండె మరింత వేగంగా కొట్టుకోసాగింది. అతడి నరాన టెన్షన్ నిండిపోయింది. 9. ఐ లవ్ యూ శ్రీలత అని అరిచాడు గొంతు చించుకుని. చుట్టూ ఉన్న కొండల్ని తాకి ప్రతిధ్వనించింది అతని అరుపు. 10 అనబోతున్న శ్రీలత మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఏది, ఇంకోసారి చెప్పు రాజు. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శ్రీలత కొండ మీద నుంచి కిందకి దిగి ఒక్క పరుగున వచ్చి అతని కౌగిట్లో వాలిపోయింది. అతను ఆప్యాయంగా తలనిమురుతుంటే ఆమె కళ్ళ వెంట ఆనందాశ్రువులు జలజలా రాలడం ప్రారంభించాయి. అదే సమయంలో దూరంగా ఆటో దిగి నడుచుకుంటూ అక్కడికొచ్చింది అర్చన. ఆ దృశ్యాన్ని గమనించింది. ఆనందంతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. చనిపోయిన ఆమె తల్లి లలితమ్మ ఒక క్షణం కళ్ల ముందు కనిపించింది. శ్రీలతకి ఏ లోటు రానియనని ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకుంది. అర్చన కళ్ళు తుడుచుకుంటూ ఉత్సాహంగా చప్పట్లు చరిచింది. వెల్డన్ శ్రీ, మొత్తానికి సాధించావు. ఆమె గొంతు వినగానే సిగ్గుపడుతూ అతని కవిగిట్లోంచి విడివడింది శ్రీలత. ఇదంతా నీచలవే. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్చన. ఆమె చేతులు పట్టుకుని కృతజ్ఞతగా అంది. అంతేలే, ఎంతైనా ఆడవాళ్లు కదా, మీరు ఒకటే. పని పూర్తయిన తర్వాత మేమెందుకు గుర్తుంటాము అంటూ చుట్టలు చుట్టూ నెట్నొకదాన్ని మోసుకుంటూ అక్కడికి వచ్చారు రవి, మోహన్. ఆ సమయంలో అక్కడికి వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాక అయోమయంగా వారి మొహాల్లోకి చూశాడు రాజేష్. పక్కున నవ్వింది శ్రీలత. ఏమిటిదంతా, మీ ఇద్దరూ ఎక్కడెందుకున్నారు అని అడిగాడు రాజేష్. ఇదంతా అర్చన గారి ప్లాన్ గురు అన్నాడు ఆమె మొహంలోకి చూస్తూ. ప్లాన్ ఏమిటి? మరేం లేదు రాజేష్, నువ్వు శ్రీలతను ప్రేమించి కూడా ప్రేమను మనసులోనే దాచుకుని ఆమెను తిరస్కరిస్తున్నావని నీ చేత అవును అనిపించడానికి మేమంతా కలిసి ఒక నాటకం ఆడాం. శ్రీలత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు నటించమని నేనే చెప్పాను. అప్పటికి నువ్వు అంగీకరించకుండా మొండికేస్తే ఆమెను కొండమేంచి దూకేయమన్నాను. అలా దూకితే ఆమెకు ఎలాంటి ప్రమాదమూ సంభవించకుండా మోహన్, రవిలు నెట్ ఏర్పాట్లతో రెడీగా ఉన్నారు. ఆమె నెట్లో పడగానే ఆమె తలకు ఒంటికి ఎరుపు రంగు పూసి ఆమె తీవ్రంగా గాయపడి చావు బ్రతుకుల్లో ఉన్నట్టు నటిస్తుంది. అది చూసి చివరి క్షణంలో అయినా ఆమె కోరిక తీర్చడానికి నువ్వు ఐ లవ్ యూ అనక తప్పదుగా. నిర్ఘాంతపోయాడు రాజేష్ ఆ మాటలకి. మై గాడ్, ఇంత మోసమా అన్నాడు. ఏ, నువ్వు మాత్రం నీ ప్రేమని మనసులోనే దాచుకుని నన్ను ఏడిపించలేదు అంది శ్రీలత. అర్చన, మోహన్, రవి పెద్దగా నవ్వేశారు. వాళ్ల నవ్వులతో శృతి కలపకుండా ఉండలేకపోయాడు రాజేష్. ఆ రోజు మొదలుకొని శ్రీలత, రాజేష్లు రోజు కలుసుకోవడం, ఏకాంత ప్రదేశంలో గంటల తరబడి మనసులు విప్పి మాట్లాడుకోవడం మొదలైంది. అవసరాన్ని బట్టి వారి మధ్య రాయబారులయ్యారు మోహన్, రవి. ఒకరోజు శ్రీలత, రాజేష్లు గోల్కొండ ప్రాంతంలో కలుసుకోవడం దేవేంద్ర గారి నమ్మిన బంటైన లింగమూర్తి కంటపడింది. అక్కడి నుండి అసలు కథ మొదలైంది.